అందరికీ నమస్తే. ఇక నా చేతిలో ఏమున్నాయంటే ఈ వెల్లుల్లి పంట వేసాను కదా, వాటిపైన ఈ విధంగా వస్తాయి. వీటిని కొరియాలో మానుల్ చాంగ్ అని అంటారు. వీటిని తీసేయాలంట. వాటిని తీసేస్తే లోపల గడ్డ బాగా పెరుగుతుందని చెప్పి ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్పారు. మామూలుగా క్యాబేజ్తో వీళ్ళు ఇక్కడ కిమ్చి చేస్తారు కదా, అదేవిధంగానే వీటితో కూడాను వీళ్ళు కిమ్చి చేస్తారు. లాస్ట్ ఇయర్ నేను ఈ వెల్లుల్లి పంట పెట్టినప్పుడు కూడాను ఇదే విధంగానే వచ్చాయి. అప్పుడు కూడా వాటిని తెంపేశాను. వీటిని పచ్చివి కూడా తినచ్చు. వెల్లుల్లి మాదిరిగానే ఘాటుగా ఉంటాయి. చలికాలము నేలని ఖాళీగా ఉంచే బదులు ఈ వెల్లుల్లి లేదా ఎర్రగడ్డల్ని నాటుతారు. ఇంకా పంట రావడానికి నెల పైనే పడుతుంది. ఈ వెల్లుల్లి పంట తీసిన తర్వాత ఈ నేల అడుగునే మళ్ళీ నువ్వులు చెట్లు నాటేస్తారు. ఇక్కడ నువ్వులు విత్తనాలు వేరనమాట, మొలకలు ఉంటాయి, వాటిని తెచ్చి నాటేస్తారు. చాలా రెస్టారెంట్లలో నేను ఈ మానుల్ చాంగ్తో చేసినటువంటి కిమ్చిని సైడ్ డిషెస్గా ఇచ్చినప్పుడు తిన్నాను. కొరియాలో నేను గమనించింది ఏమంటే, ఇలా ఏదన్నా వెల్లుల్లి వస్తుంది కదా, దీనిపైన వచ్చే ఈ కాడల్ని, అదేవిధంగా పచ్చిమిరపకాయ ఆకుల్ని కూడాను వదలరు వీళ్ళు. దేనికో ఒకదానికి ఆకుల్ని వీళ్ళు వాడేస్తుంటారు. నేను పొలం దగ్గరికి మా పాపను కూడా తీసుకొచ్చాను. అక్కడ ఫామ్ హౌస్ ఉంటే అక్కడ కూర్చోమని చెప్పాను. బయటకు వచ్చి అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉంది. నూడిల్స్ ఇస్తున్నాడా, తినిపో. కొరియాలో నూడిల్స్ని బాగా ఎక్కువగా తింటా అంటారు. పొలంలో కూడా లోపల మా ఓనరు నూడిల్స్ చేశాడంట. నేను పొలం దగ్గరికి వచ్చినప్పుడు పక్క పొలం అమ్మ కూడాను ఈ తెల్లగడ్డ లెక్క పైన ఉండే కాడల్ని తెంపుతానింది. నేను కూడా వచ్చి చూశాను. చాలా వరకు వచ్చేసినాయి అనమాట. మొన్న వచ్చినప్పుడు నేను సరిగ్గా గమనించలేదేమో, నాకు కనపడలేదు. అక్కడ అవకిచ్చే వస్తాను, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కిమ్చిని తయారు చేసుకుంటారనమాట. దీంతో నూనె యోగి మాని ఇస్తాయో మనీ ఇస్తాయి చూడు. తింటావా? బాగుందా? ఓకే, కొంచెం గుడ్డ మీద పడుకొని తిను. ఓకే ఓకే. మళ్ళీ వెళ్ళాను, సుమారుగా దింపుకొని వచ్చాను. మార్కెట్లో షాపుల్లో అమ్మేటివి అయితే సుమారుగా ఉంటాయి, ఒక 3 పైనే ఉంటాయి. కానీ ఇక్కడ పొలాల్లో పడేటివి అయితే ఇలా చిన్నవిగా ఉంటాయి. ఇంకా ఈ పచ్చిదాన్ని ఉదాన్ని తింటున్నా. ఘాటుగా ఉన్నాయన్నమాట. మనము తెల్లగడ్డ తింటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే టేస్ట్ ఉంది, కానీ తినచ్చు.